రెండు గ్రంథాలు స్త్రీల పేరట రాయబడ్డట్టు మనకు క్లియర్గా కనపడుతోంది. ఒక గ్రంథము రూతు గ్రంథము, రెండవది ఎస్తేరు గ్రంథము. రూతు గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమనగా అన్యురాలైనటువంటి రూతును, అనగా మోయాబు దేశంలో పుట్టినటువంటి రూతును దేవుడు అనుకొని బెత్లెహేము తీసుకొని వచ్చి అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి వెల్ టు డి ఫార్మర్ అయినటువంటి బోయాజుతో వివాహం జరిగించడం, బోయాజుకును రూతుకును జరిగినటువంటి ఆ యొక్క సంతానంలో నుంచి దావీదు మహారాజు రావటము, దావీదు గోత్రం నుంచి యేసుక్రీస్తు రావటము ఆ యొక్క రూతు గ్రంథం యొక్క ప్రత్యేకత. మరి ఎస్తేరు గ్రంథం వచ్చినప్పుడు ఎస్తేరు గ్రంథము బబులోను దేశంలో జూయిష్ హిస్టరీలో ఆఖరిగా జరిగినటువంటి లాస్ట్ ఈవెంట్ అని చెప్పవచ్చు. బబులోను దేశంలో యూదులందరూ కూడా క్యాప్టివ్స్గా వెళ్ళినప్పుడు మరి సైరస్ రాజు వచ్చి మీరందరూ కూడా మీ సొంత దేశానికి వెళ్ళండి, మీ ప్రామిస్డ్ అయినటువంటి ఇస్రాయల్ దేశానికి వెళ్ళండి, జెరూసలేం పట్టణంలో మీ దేవాలయాన్ని కట్టుకోనండి, ఈ డబ్బు తీసుకొని వెళ్ళండి, ఈ బంగారు పాత్రను తీసుకొని వెళ్ళండి అని చెప్పినప్పుడు అందరూ వెళ్ళలేదు. కొద్దిమంది అనగా ఈ ప్రీస్ట్ క్లాసు వృద్ధులు వెళ్ళి ఆ యొక్క జెరూసలేంను మరి తిరిగి ప్రారంభించి దేవాలయాన్ని కట్టడానికి వెళ్ళినారు. ఆ సమయంలో చాలామంది అక్కడే మిగిలిపోయారు. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ జ్యూస్ నిలబడిపోయినారు. మనకు అందుకే బైబిల్ ఎస్తేరులో కనపడుతుంది, ఇండియా నుంచి కుష్ వరకు ఈ యొక్క పర్షియన్ కింగ్డమ్ మరి వ్యాపించినప్పుడు ఆ సైరస్ తర్వాత వచ్చినటువంటి ఇంకొక రాజు, ఆయన పేరు జిరాక్సిస్, ఆయన టైంలో ఆయన క్రింద ఉన్నటువంటి ఒక దుర్మార్గుడు, ఒక మ్యాన్ బై నేమ్ హామాను ఇశ్రాయేల్ అందరిని కూడా నాశనం చేయడానికి పన్నాగం కట్టుకున్నప్పుడు దేవుడు తన యొక్క సంకల్పంలో అదే బబులోను దేశంలో పుట్టినటువంటి ఒక యంగ్ యవనస్తురాలైనటువంటి ఒక కన్యకను దేవుడు అనుకున్నాడు. ఆమె పేరు హడాసా, తర్వాత ఎస్తేరు అన్నారు. ఆమెను అనుకుని ఆ పర్షియా రాజుతో వివాహం జరిగించడం, ఆమె ద్వారా యూద జనాంగాన్ని అంతా కూడా అనగా సీడ్ ఆఫ్ అబ్రహాం అంతా కూడా రక్షించినట్టు మనం చూస్తూ ఉంటాం. అనగా ఎస్తేరు ఉన్నటువంటి స్పెషాలిటీ అనగా ఒక యూదురైనటువంటి యవనస్తురాలు మరి ఆ అన్యురాజునటువంటి పర్షియన్ రాజుని చేసుకోవటం అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం రూతుని గురించి నేర్చుకుందాం. ఏ గ్రంథాన్ని గురించి చదవాలన్నా ఏదో రఫ్గా అక్కడిక్కడ చదువుకునిగా అందులో ఉన్నటువంటి సత్యాలు నేర్చుకోవాలంటే ఆ గ్రంథాలన్నీ కూడా అనగా ఆ గ్రంథం ఉన్నటువంటి బుక్స్ అన్ని చాప్టర్స్ అన్ని కూడా చదవడం చాలా ప్రాముఖ్యం. రూతు గ్రంథంలో మనకు 4 అధ్యాయాలు ఉన్నాయి, 84, 85 వచనాలు కనపడుతూ ఉంటాయి. ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు మనం రెఫరెన్స్ కాంటెక్స్ట్ కూడా చూడాలి. అందులో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు, వాటి అర్థాలు తెలుసుకోవాలి. అలాగే అందులో ఉన్నటువంటి స్థలాల పేర్ల యొక్క అర్థాలు, ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి. ఇవి మనం తెలుసుకున్నప్పుడు ఆ కథను చదివినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ఏంటిది కథలో, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా కథను నడిపించాడు, ఆ దేవుడు ఆ రోజుల్లో చేసినటువంటి ఆ దేవుడు ఈ రోజుల్లో మన జీవితంలో ఏం చేస్తాడు అనే సత్యాన్ని నేర్చుకొని we find the truth, we apply the truth in multiple ways according to each and every person's needs అని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు let's go back to Ruth. This is not a preaching, I call it a teaching. రూతు గ్రంథం మనకు జడ్జెస్ తర్వాత కనపడుతుంది. నిజానికి హిబ్రూ బైబిల్లో సపరేట్గా రూతు గ్రంథం అని కనపడదు. రూత్ అనేటువంటి బుక్ కనపడుతుంది. రూత్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆ యొక్క జడ్జెస్ కాలంలో జరిగినటువంటి ఒక ఈవెంట్. జాషువా ఇశ్రాయేల్ అందరినీ తీసుకొని వచ్చి, జాషువా కాలేబు ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రామిస్డ్ ల్యాండ్లో 12 గోత్రాలకు వాళ్ళ స్థలాలు పంచి ఇచ్చిన తర్వాత ఈ 370 సంవత్సరాలు వి కాల్ ఇట్ జడ్జెస్ పీరియడ్ టైంలో వీళ్ళెంతో భయంకరంగా జీవించే సమయంలో దేవుడు అనేకమైనటువంటి జడ్జెస్ను వాడుకున్నాడు. సామ్సోన్ లాస్ట్ జడ్జ్ 20 ఏళ్ళు ఉన్నాడు. ఆ తర్వాత దెబోరా ఒక ఉమెన్ జడ్జి. తర్వాత వీ డూ సీ ఒతనేల్ 40 years చేశాడు. ఎడూడ్ 80 సంవత్సరాలు. తర్వాత గిడియోను 40 సంవత్సరాలు. ఈ రకంగా దేవుడు ఈ యొక్క జడ్జెస్ను వాడుకున్నాడు. అయినప్పటికీ ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగం దేవుని వైపు తిరగకుండా అన్య దేవతలను, తర్వాత బొమ్మ పూజలు చేయటము, రకరకాలైనటువంటి హీదన్ ప్రాక్టీస్ చేయటము, లాట్ ఆఫ్ వ్యభిచారంలోనూ బొమ్మ పూజలోనూ జీవించి దేవునికి ఎంతో దూరంగా పోయినటువంటి జనాంగంగా మనం చూస్తూ ఉంటాం. అనగా 350 or 340 or roughly over 300 years time, they were so perverted, they've forgotten God's blessings, they've forgotten the miracles and wonders God has done on their behalf, toward their great grandfathers or their parents.
ఇక్కడ మనం న్యాయాధిపతులు లాస్ట్ వచనం చదివినప్పుడు యూ కెన్ సీ ద హోల్ హిస్టరీ ఆఫ్ ఎ జడ్జెస్ ఎలా కన్క్లూడ్ అయిందో. లెట్ మీ రీడ్ ఇట్. న్యాయాధిపతుల్లో లాస్ట్ చాప్టర్ ఏంటంటే జడ్జెస్ 21 వర్స్ 25 ఇస్ ద లాస్ట్ వర్స్. ఆ దినముల్లో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చెను. దట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ద సమ్మరీ ఆఫ్ ద హోల్ బుక్ ఆఫ్ జడ్జెస్. ఆ దినాల్లో రాజు లేడు, ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు జీవిస్తూ వచ్చాడు అనగా నోబడి టర్న్ టు గాడ్, నోబడి లిసన్ టు ద ప్రాఫిట్స్ ఆర్ ద జడ్జెస్, ఎనీవన్ వాడు ఇష్టానుసారంగా జీవించినట్టు మనం చూస్తున్నాం. ఈ సమయంలో బెత్లెహేం మనకు కనపడుతుంది జడ్జెస్లో. అనగా మొదటి నుంచి 16వ అధ్యాయం వరకు క్రనాలజికల్గా సిస్టమేటిక్గా ఆ జనరేషన్ కనపడుతుంటుంది. ఆ 15 నుంచి 21 అధ్యాయం వరకు 2 ఈవెంట్స్ జరుగుతాయి బెత్లెహేం నుంచి. ఒకడేమో బెత్లెహేం నుంచి బయలుదేరి మీకా ఇంట్లో ఒక దేవతకు వాడు ప్రీస్ట్ అయిపోతాడు. అది ఒక భయంకరమైన సంఘటన. తర్వాత బెత్లెహేం నుంచి ఒక కాంకుబైన్, ఒక స్త్రీని తీసుకొని పెళ్లి చేసుకోవటం, ఆమె అతనికి ఫేత్ఫుల్గా ఉండకపోతే చివరికి సీ ద స్టోరీ, ఆమెను చంపేయటం. ఆ చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆ యొక్క స్త్రీ బాడీని 12 ముక్కలుగా చేసి అనేకమైనటువంటి 12 గోత్రాలకు పంపినట్టు చూస్తూ ఉంటాం. అనగా దట్ వాజ్ ద బ్యాడ్ టైమ్. ద బెత్లెహేం ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి జూడా ప్రాంతంలో బెత్లెహేంలో అనేకమైనటువంటి వికెడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్. బట్ స్టిల్ దేవుడు తన సంకల్పంలో బెత్లెహేం నుంచే లోకానికి రక్షకుడు, బెత్లెహేం నుంచి ఇశ్రాయేలుకు రాజుని తీసుకొని వచ్చినాడు. ఇదే సమయంలో బెత్లెహేంలో ఈ రూత్ కథ కూడా జరిగినట్టు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద థర్డ్ ఈవెంట్ ఆర్ సిచ్యుయేషన్ ఆర్ ఎ లిటిల్ స్టోరీ హ్యాపెండ్ ఇన్ బెత్లెహేం. మరి లెట్ మీ టర్న్ టు రూత్ చాప్టర్ 1. మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమును ఉండుటకు వెళ్ళెను. అనగా ఈ ఇశ్రాయేలుకు రాజులు లేనప్పుడు న్యాయాధిపతులు ఏలే సమయంలో దేవుడు ఆ ప్రాంతానికంతా కూడా కరువు పంపించినట్టు చూస్తున్నాం. బైబిల్లో దేవుడు అనేకమైనటువంటి కరువులు వాడుకున్నాడు. టు వార్న్ దెమ్, టు పనిష్ దెమ్, వాళ్ళని శిక్షించడానికి, వాళ్ళని హెచ్చరించడానికి దేవుడు కరువులు వాడుకున్నాడు. వి నో దట్ కరువు అబ్రహాం కాలంలో కరువు, ఇస్సాకు కాలంలో కరువు, యాకోబు కాలంలో కరువు, ఎలైజా కాలంలో కరువు, ఇప్పుడు వీళ్లకు కరువు వచ్చినట్టు చూస్తున్నాం. ఈ కరువు ఎంతవరకు వచ్చిందంటే ప్రామిస్ ల్యాండ్లోనే ఉంది. మనం బైబిల్ చూస్తే మోయాబు దేశం వరకు వెళ్ళలేదు. సో విత్ ఇన్ దట్ ప్రాంతంలోనే, అనగా మోయాబు దేశానికి బెత్లెహేంకి 50 మైళ్ళ దూరం. సో ఈ కరువు ఈ ప్రామిస్ ల్యాండ్ అంతట్లో కూడా వచ్చినప్పుడు బెత్లెహేంలో నుంచి ఒక కుటుంబం బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఇన్ ద ఫస్ట్ 3-4 వర్సెస్లో మనకి స్టోరీ అంతా కనపడుతూ ఉండేది. ఈ ఋతు గ్రంథం చదివేటప్పుడు నేను చెప్పాను కదా, పేర్లు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. స్థలాల పేర్లు, మనుషుల పేరు ఇంపార్టెన్స్. బైబిల్లో పేర్లు చాలా ఇంపార్టెంట్. దేవుడు పేర్లు మార్చాడు. అబ్రహాం పేరు మార్చాడు, శారా పేరు మార్చాడు, యేసుక్రీస్తు కూడా సైమన్ పేరు మార్చాడు. సైమన్ అనగా నీటిలో ఊగిలాడేటువంటి, నీటి కొట్టుకునేటువంటి టెండర్ మొక్క లాంటిది. బట్ గాడ్ సెడ్ టు పీటర్, Simon, I want to change your name. I want to change your name to Patros, a rock, and I will build my church on this rock. And he పేరు మార్చారు. So names are very important in the Bible. So let's see the names here. Bethlehem, Judah, Bethlehem and రాయబడింది. That's the name that we come across. అనగా యూదా బెత్లెహేం అనేది చాలా ప్రాముఖ్యంగా రాయబడింది. అనగా జెరూసలేముకు 5 మైళ్ళు సౌత్లో ఉండేటువంటి ఆ స్థలం పేరు యూదా బెత్లెహేం. ఇంకొక బెత్లెహేం మనకు బైబిల్లో కనపడుతుంది. ఈ యొక్క ప్రామిస్ ల్యాండ్, అనగా ఈ బిబ్లికల్ ల్యాండ్లో అప్ నార్త్ గలిలీ సముద్రానికును హెర్మోన్ కొండలకు మధ్యలో ఒక బెత్లెహేం కనపడుతుంది. దాని గురించి మనం ఎక్కువగా చదవం. అంచేత ఈ బెత్లెహేంని ప్రత్యేకంగా చూపించడానికి బెత్లెహేం జూడా అని రాయబడుతుంది ఇక్కడ. అదే రకంగా మైకా కూడా ఈ బెత్లెహేం జూడాని గురించి ప్రవచనం చేస్తాడు. ఒకరోజు నీలో నుంచే రక్షకుడు వస్తాడు అనేటువంటి ప్రవచనం ఈ యొక్క బెత్లెహేం గురించే చెప్పబడినట్టు మనం చూస్తూ ఉంటాం. ఈ బెత్లెహేం అనగా బెత్ అనేది చాలా కనపడుతుంది బైబిల్లో. బెతనీ, బెత్సైదా, బెత్ అనగా హౌస్, బెత్సైదా అనగా హౌస్ ఆఫ్ ఫిషర్మెన్. సో బెత్లెహేం అనగా హౌస్ ఆఫ్ బ్రెడ్, వేర్ ఇనఫ్ బ్రెడ్ ఈస్ దేర్. అనగా దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ క్రాప్స్, యూ కెన్ హ్యావ్ వైన్, యూ కెన్ హ్యావ్ fruits and everything ఉన్నటువంటి a blessed promised place called Bethlehem. మనకు present termలో Bethlehem అంటే where there are enough jobs, అది Bethlehem. For example, I live in California, south of San Francisco ఉంటాను, and where the computers are there, we call it Bay Area,
It is all given as Silicon Valley. అక్కడ hundreds of computer companies ఉన్నాయి. Headquarters for Google, headquarters for Apple, headquarters for Facebook, headquarters for Microsoft, you name it. వాళ్ళ నుంచి ఇంకా small companies. So ఈ computer industry is generating thousands of jobs. People are from all over the world, అన్ని దేశాల నుంచి సిలికాన్ వ్యాలీలో పనులు చేస్తున్నట్టు కనపడుతుంది. ప్రిడామినెంట్లీ మన ఇండియా నుంచి, దెన్ చైనా ఆర్ కొరియా. ఆ ఇండియన్స్ వచ్చిన వాళ్ళందరిలో గొప్పగా నంబర్ ఎవరంటే తెలుగు వాళ్ళు. మన తెలుగు పీపుల్ ఆర్ రియలీ డామినేటింగ్ ది కంప్యూటర్ ఇండస్ట్రీ, ఐ వుడ్ సే. దట్ ఈస్ దేర్ Bethlehem. That's a house of bread. Enough jobs, enough income. They can raise their family. They can buy nice cars. They can provide nice, food for children. Anta wonderful ga undetvanti sthalam. That is the worldly Bethlehem. There's no God, I would say. People are very busy, no time for them to go to church. They have a lot of money. The weekends they want to be on the beach side or some forest. Illa adi loka sambandhina Bethlehem. But this Bethlehem, that God's presence, God's blessings. Akada they have tabernacle. They can walk up to Jerusalem 5 miles. They can enjoy the presence of God. And there's a living bread is available, not only the physical bread, I would say. Anta manchi sthalanni వదిలిపెట్టి ఈ యొక్క కుటుంబము మరి మోయాబుకి వెళ్ళింది. మోయాబ్ అనేది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ప్లేస్. మోయాబ్ యొక్క కర్తలు ఎవరనగా లోతుకు కూతురు ద్వారా పుట్టినటువంటి మొదటి కూతురు యొక్క కొడుకు కుమారుడే మోయాబు. వాడి పేరు మేమే ఈ యొక్క మోయాబైట్స్ వచ్చారు. రెండవ కూతురు నుంచి వచ్చిన సంతానం అమ్మనైట్స్. వీళ్ళిద్దరూ మోయాబైట్స్, అమ్మనైట్స్ దేవుని యొక్క బిడ్డలకు వ్యతిరేకంగా తిరగటం బట్టి దేవుడు వీళ్ళను ఈ ఇశ్రాయేల్ జనానికి మధ్యలోకి రానివ్వకండి. డు నాట్ అలౌ దీస్ పీపుల్ టు కమ్ అమాంగ్ యూ ఫర్ 10 generations. అందుకే 10 తరాల వరకు కూడా మీ మధ్యలో రానివ్వకండి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని వ్యతిరేకించి వాళ్ళని శాపించడానికి సిద్ధపడేటువంటి జనాంగం మోయాబైట్స్, అమ్మోనైట్స్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇశ్రాయేలుకు ఆల్వేస్ ఎనిమీస్. అయినప్పటికీ దిస్ ఫ్యామిలీ మేడ్ ఎ డెసిషన్ టు గో. ఇట్స్ అ రాంగ్ డెసిషన్. గుడ్ ఫ్యామిలీ, రాంగ్ డెసిషన్. అండ్ వీళ్ళంతా ఎంత మంచి పేర్లు అంటే చూడండి. ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ నేమ్ ఇస్ ఎలిమెలెక్. అండ్ ఎల్ అనేది మనకు బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా కనపడుతుంటాయి. ఎల్ అనగా God, Yahweh, and we saw El Shaddai, Eliezer, God is my helper, and Elazar enter kuda, God is my helper, the short form of Eliezer. El Melech, El anaga God, Yahweh. Malek is a word king. I come from Hyderabad, I grew up in Shamshabad. ఇక్కడ ఉర్దూ మాటలు చాలా మాట్లాడేవాళ్ళం. సాబాబ్ హమారా మాలిక్ హై జీ అంటే డబ్బున్న వాడికి పనికి కూలికి వస్తాడు, వాడు ఆ డబ్బున్న వాడిని చూసి నువ్వే నాకు రాజు అని అనబడుతుంది. ఇక్కడ చూస్తే ది ఆల్మైటీ గాడ్, అల్మెలెక్, ది గాడ్ ఆఫ్ క్రియేషన్. యాహ్వే ఈజ్ మై గాడ్, దట్ యాహ్వే ఈజ్ మై కింగ్. అండ్ అంటే దేవుడే ఉన్న ఒక రాజు, నాకు ఇంకేం తక్కువ. నథింగ్ హ్యాపన్స్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సిక్నెస్, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ famine, God can bring bread and milk and all that. And ఉన్నప్పటికీ this man made a decision to move out of that promised land, to go out of promised land, out of from the blessed land into the heathen land. ఆయనకు భార్య పేరు నయోమి, మీన్స్ ప్లెజెంట్ అని అర్థం. తర్వాత అంటే ప్లెజెంట్ సంతోషం, అంత ఎవరితో మాట్లాడినా హ్యాపీగా ఉంటుంది అని అర్థం. వాళ్ళకి ఇద్దరు కుమారులు మహ్లాన్ అనగా సిక్ మ్యాన్ అంటే బలహీనుడు, అనారోగ్యం పుట్టినటువంటి వ్యక్తి. హెలియాన్ అనగా ఆల్సో అన్సక్సెస్ఫుల్ ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్, పనులు చేయలేడు, ఏది ప్రారంభించినా ముగించలేడు అని అర్థం. దిస్ ఫ్యామిలీ మేడ్ డిసిషన్ టు గో టు మోయాబ్. ఎవరు వాళ్ళు అగైన్? దట్ ఈస్ ఎలిమెలెక్, మై గాడ్ ఈస్ మై కింగ్, అండ్ నయోమి, ఎ ప్లెజెంట్ ఉమెన్, and then 2 sons. వాళ్ళకు పేర్లు పెట్టా, we don't use that. That's Chalion and Mahlon. These 2 are the Jewish Hebrew names. వాళ్ళు మోయాబ్ దేశమై వెళ్ళిపోయారు. 10 days, 15 days డిస్టెన్స్ అనగా బెత్లెహేమ్ నుంచి మోయాబుకు 50 మైళ్ళు దూరం. వాళ్ళు ఆ జోర్డాన్ నది దాటి ఆ డెడ్ సీ అదర్వైపుకి వెళితేనే ఈ మోయాబుకు వస్తారు. సో దే మేడ్ ఎ జర్నీ and so they settle there. So they have not అంటే పర్మనెంట్గా మైగ్రేట్ వెళ్ళిపోలేదు, టెంపరీ కొంతకాలం, మేబీ 1 year 2 yearsలో మళ్ళీ బెత్లెహేమ్లో వర్షం పడవచ్చు, పంటలు పండవచ్చు, తిరిగి మాకు భోజనం దొరకవచ్చు అనే ఆలోచనతో వెళ్ళిపోయారు. బట్ బైబిల్లో చదివితే దేవర్ మోర్ దెన్ 10 years, ఈజీలీ వీ కెన్ క్యాలిక్యులేట్ దాట్. అయితే ఇంట్రెస్టింగ్ మనం ఆ డీటెయిల్స్ అని కూడా రాయబడలేదు. 3వ వచనంకి వచ్చినప్పుడు
నయోమి పెనిమిటి అయిన ఎలమేలకు చనిపోతాడు. ఇది చనిపోతాడు అంతే. వి డోంట్ నో వాట్ హ్యాపెన్, మేబీ సిక్ ఆర్ సడన్లీ డైడ్, వి డోంట్ నో. అక్కడ దేవుడు ఈ కుటుంబంతో మరి ఏదో కమ్యూనికేట్ చేస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాం. పరదేశంలో, అన్య దేశంలో హీబ్రూ జాతికి చెందినటువంటి దేవుని అనేటువంటి జనం అక్కడ చనిపోవటం చాలా డిఫికల్ట్. ఫ్యూనరల్ మే బి వెరీ డిఫికల్ట్. వీళ్ళు మోయబైట్స్ I strongly believe they cremate the dead bodies. Jewish people, they bury. So maybe Naomi had a very tough time what to do. So that's the first trouble she faced. She thought maybe trouble no overcome చేయడానికి వాళ్ళకు ఇద్దరు కుమారులకు మరి పిల్లలను వెతికి బ్యూటిఫుల్ 2 ladies ఎన్నుకుంది. మొదటి వాడు మెహలానుకో రూతు మరితో పెళ్ళి అవుతుంది, మనకు 4 జన కనపడుతుంటుంది. హలియానికేమో మరి ఓర్పతో పెళ్ళి ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. పెళ్ళి గంభీరంగా చేసుకుని ఉండొచ్చు. 10 years గతించిపోతుంది, పిల్లలు కాలేదు వీళ్ళిద్దరికీను. దెన్ ఇద్దరు సన్స్ మెహ్లాన్ అండ్ హెలియాన్ వీళ్ళిద్దరు కూడా చనిపోవటం మనం చూస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ద డెవస్టేటింగ్ సిచ్యుయేషన్ ఫర్ నయోమి. పరదేశంలో భర్త పోతాడు, పరదేశంలో ఇద్దరు కుమారులు పోతారు. బహుశా ఆమెను ఓదరించడానికి, కంఫర్ట్ చేయడానికి ఎవరు కూడా ఉండకపోవచ్చు. దిస్ ఈస్ ద సిచ్యుయేషన్ వెన్ యు లీవ్ the presence of God, go into the world, you will have very, very difficult situations, very different experience you will have. So ikkada Naomi is really going through a very difficult situation. ఆ తర్వాత ఆమెకు ఒక వార్త వస్తుంది అంటే బెత్లెహేమ్లో తిరిగి bread is coming. There's enough bread is back in Bethlehem. And when she got that good news, now she's making the right decision. It's a good thing. Decisions are very important in our lives. నువ్వు డిసిషన్ ఎలా చేస్తావు, ఏం చేస్తావు అనేది వెరీ ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ మన కష్టాలు we make a random decisions, we make a haphazard decisions, and suddenly ఒక తీర్మానం చేసుకొని we move on, we think we will be doing great things. అందుకే సాయం తెలుగు రాయబడింది, do not lean on to your own understanding. In everything we put our petition before God. దేవా ఈ కష్టం వచ్చింది, దేవా ఈ రోగం వచ్చింది, దేవా ఈ రకమైనటువంటి ఇష్యూ ఫేస్ అవుతుంది, వాట్ షుడ్ ఐ డూ దిస్, షుడ్ ఐ డూ దాట్ అండ్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ శక్తిలో మనకు నడిపిస్తాడు. We will be able to make a right decision to move on. So now Naomi making the right decision, I should go back. Then ఏమంటుందంటే తను ఇద్దరు కోడలను తీసుకొని రూతును తర్వాత ఓర్పను తీసుకొని నయోమి బయలుదేరుతూ ఉంది బెత్లెహేమ్కి వెళ్ళటానికి. మనం బయలు చదివితే ఇంట్రెస్టింగ్గా మేబీ ఆఫ్టర్ 2 days జర్నీ, వి డోంట్ నో, 1 day జర్నీ, నయోమికి సెకండ్ థాట్ వచ్చింది, ఎప్పుడు నేను ఇలా వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్తే ఏమవుతాను బెత్లెహేమ్లో. ఐఎమ్ ఏ జూయిష్ ఉమెన్, నేను విధురాలు అయిపోయాను, వృద్ధులను కూడా అయిపోయాను. ఈ యంగ్ బ్యూటిఫుల్ విడోస్ని తీసుకొని ఆ బెత్లెహేమ్కి వెళ్తే ఎవరు కూడా వాళ్ళని పెళ్లి చేసుకోరు, వాళ్ళకి కల్చర్ తెలియదు, వాళ్ళకి లాంగ్వేజ్ తెలియదు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఫర్ దెమ్ అండ్ ఫర్ మీ. కాబట్టి నేనే ఉండటానికి స్థలం ఉందో, నేనే తినడానికి స్థలం ఉందో లేదో, నాకు వీళ్ళని తీసుకొని పోతే నాకేమవుతుందని ఆలోచించి ఆగి వాళ్ళతో అంటుంది. ఏమంటుందంటే నయోమి తన ఇద్దరి కోళ్లను చూసి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. షీఈస్ టెల్లింగ్ బ్యూటిఫుల్ థింగ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీరు మీ దేవుళ్ళ కాడికి వెళ్ళండి, బ్యాక్ టు యువర్ మోయబైట్ పీపుల్. మీ తల్లి కాడికి వెళ్ళండి, పెళ్ళి చేసుకోండి, పిల్లలు కనండి, బికాస్ యు ఆర్ స్టిల్ యంగ్. ఇంకా ఏముంటుందంటే, ఇఫ్ యూ సీ ఆల్ ద కాన్వర్జేషన్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆమె ఇస్రాయేల్ జనాంగం ఉన్నటువంటి ఒక లేవరైట్ కష్టం కూడా చెప్తుంది. లేవరైట్ అనేది లాటిన్ వర్డ్, అనగా బ్రదర్ ఇన్ లా అని అర్థం. అనగా మీ ఇద్దరు భర్త చనిపోయారు, నాకు ఇంకెవరైనా కుమారులు ఉంటే మాకున్నటువంటి కష్టం ప్రకారం వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీకు సంతానం కలిగించాలి, అది లేవరైట్ కష్టం. అయితే నాకు ఇంకా కుమారులు లేరు, ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయ్యి కుమారులను కన్నీ వాళ్ళు పెద్దగేంత వరకు మీరు ఉండలేరు. ఇట్స్ టూ లేట్ అండ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీథింగ్. కాబట్టి ద సిచ్యుయేషన్ ఇస్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్ ఫర్ యూ టు హ్యావ్ ఎనీథింగ్ బ్యాక్ ఇన్ బెత్లెహేమ్. అండ్ ఇట్స్ పీరియడ్, డన్ డీల్, అక్కడ ఏం దొరకదు. సో లెట్స్ గో బ్యాక్, మీరు వెళ్ళండి బ్యాక్ అని చెప్పి వాళ్ళను, షీ వుడ్ బి కిస్సింగ్ దెమ్, సెయింగ్ ఫేర్వెల్ టు దెమ్. అయితే both of them would say no అంటారు ఫస్ట్. Then again Naomi would be pleading them, దయచేసి వెళ్ళండి. And Orpah would make a decision to go. She obeys to mother-in-law's request and she would be going back. Orpah అనగా back of neck. You can see the picture. Orpah would be showing her back and going back to her own gods and her own mother, to back to Moab and to Moabite culture, back to everything, and she would be showing her back of neck. So
Orp అనగా neck or back of neck అని అర్థం. Then we come to Ruth, means friendly, a lovely and wonderful name. My mother's name was Ruth, and even I gave Ruth to my daughter. She's a wonderful counselor here in south of San Francisco. What I'm saying here is Ruth would make a right decision in a very, very difficult situation. ఎంత రైట్ డెసిషన్ అంటే she decided to follow God of Naomi. It's a conversion. She's proselyting, but she's changing her culture, changing her belief, totally surrendering her life to God of Naomi. అంచేతంటే అది నేను నియమబడే వెళ్తాను, నువ్వెక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వేం తింటే అదే తింటాను, అండ్ నువ్వు ఎక్కడ చనిపోతావో నేను ఎక్కడ చనిపోతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడనే పాతి పెట్టబడతాను అనగా I don't want to go back to my culture, I don't want to follow my people, I don't want to be following God's for Moab. I know there is something different in you. So Naomi గట్టిగా మాట్లాడుతుంది, I will go, no more argument. So Naomi had no choice. This is a wonderful conversion testimony, I would say. దేవుడు యేసుక్రీస్తు కూడా అంటాడు, నా గురించి మీరు ఎవరైతే మీ దేశాన్ని, మీ తల్లులను, మీ తండ్రులను, మీ సిస్టర్లను, బ్రదర్లను వదులుతారో, even though you may go to difficult times, but I will give you many more brothers, many more sisters, many more blessings అని చెప్పబడే వాక్యం చూడవచ్చు. అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు, నీవు నీ దేశాన్ని వదులు, నీ ప్రజలను వదులు, నీ మతాన్ని వదులు, నీ బొమ్మ పూచినట్టు ఫాలో మీ, నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాం started in great faith. Perhaps Ruth kuda, she had a deep faith in God of Naomi, God of Abraham and Isaac. ఆమె కన్ను కూడా డీటెయిల్స్ తెలవకపోయినా she took a bold step in faith to follow Naomi to house of bread. That is, Jesus said, I am bread of life. I will feed you a spiritual thirst and hunger. అక్కడ బెత్లెహేముకు వస్తుంది నయోమి అండ్ రుతు తీసుకొని. వాళ్ళు వచ్చినప్పుడు వీడు విధవరాలకు ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది. మనకు ఇండియన్ కల్చర్లో, హిందూ కల్చర్లో విధవరాలు అయినప్పుడు దే వుడ్ పుట్ వైట్ శారీ వేస్తారు, చేతులకు ఉన్నటువంటి బ్యాంగిల్స్ తీసేస్తారు. యూ కుడ్ సీ ఇమీడియట్లీ రికగ్నైజ్ దిస్ ఉమెన్ ఇస్ అ విడో. ఎస్పెషల్లీ యంగ్ విడో అయినప్పుడు ఇండియాలో ఎలా ఉంటుందో, పర్హాప్స్ జూయిష్ కల్చర్లో కూడా దే హ్యావ్ వెరీ డిఫికల్ట్ టైమ్, పీపుల్ వుడ్ పుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ లేబుల్స్. బట్ అయినప్పటికీ, అన్యురాలైనప్పటికీ, Ruth decided to go with Naomi to a new culture. Language తెలియదు, సిస్టమ్ తెలియదు, ఏం కూడా తెలియదు, but she made a bold step to go with her mother-in-law Naomi to Bethlehem. సో బెత్లెహేముకు వచ్చినప్పుడు నయోమిని చూసి అందరూ కూడా గుర్తుపడ్డారు, నువ్వే నయోమి, ఆర్ యు నయోమి, ఏమైపోయింది, యూ లుక్ సోట్లీ డిఫరెంట్ అంటే నయోమి విత్ గ్రేట్ హెవీ హార్ట్తో అంటుంది, డోంట్ కాల్ మీ ఎనీమోర్ నయోమి, డోంట్ కాల్ మీ ప్లెజెంట్. దేవుడు నాతో డీల్ చేశాడు, గాడ్ హెస్ డెల్ట్ విత్ మీ వెరీ హార్ష్లీ. ఏమైందంటే నా ఇద్దరు కుమారులు పోయారు, నా భర్త పోయాడు, నాకున్న సమస్తం కూడా పోయింది. హియర్ ఐఎమ్ కమింగ్ విత్ స్ట్రేంజ్ ఉమెన్, అన్యురల్ అయినటువంటి రూత్ని తీసుకొని ఈ బెత్లెహేముకి వచ్చాను. అని అనేకమైన డిఫికల్టీస్ I have faced and I'll still be facing, so don't call me anymore. నన్ను call me Mara అనమంటుంది, call me bitter, చేదుగా ఎక్స్పీరియన్స్ అయ్యానని చెప్పినప్పుడు, and people would be wondering what is going on in your life. We can see a picture there. హీబ్రూలో మారా అనేది అర్థం, దానికి వర్డ్ అనగా మరి అని అర్థం. మరి అంటే మేరీ. మనకు కొత్త నిబంధనలో 7 మంది మేర్లు కనపడతారు. సో వీ సీ ద పిక్చర్ ఆఫ్ జీసస్ కమింగ్ ఇన్ టు ద సిటీ ఆఫ్ బెత్లెహేమ్ వన్ డే, అండ్ దేర్ విల్ బి మేరీ కమింగ్ టు బెత్లెహేమ్, అండ్ దేర్ విల్ బి ఎ గ్రేట్ బర్త్ ఇన్ బెత్లెహేమ్. ఈ స్టోరీలో మనకు విల్ సీ ఏ బాయ్ వుడ్ బి బోర్న్ ఇన్ బెత్లెహేమ్. సో లెట్ us conclude the chapter 1. ఏమైంది, న్యాయాధిపతుల కాలంలో ఆ ప్రామిస్డ్ ల్యాండ్లో కరువు రావటం, బెత్లెహేములో జీవిస్తున్నటువంటి ఒక కుటుంబము, ఎలిమెలెక్, నయోమి, 2 కొడుకులు, ఆ బెత్లెహేము నుంచి మోయాబ్ దేశానికి 50 మైళ్ళ దూరం వెళ్ళటం. ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నయోమి అందరిని పోగొట్టుకుంటే, భర్తను, 2 కుమారులను పోగొట్టుకుంటుంది. చివరికి బహు దుఃఖంతో, కష్టంతో, మరి విధవరాలైనటువంటి యంగ్ రూతుతో బెత్లెహేముకి వచ్చి సెటిల్ కావటం, అక్కడి నుంచి తన యొక్క జీవితాన్ని తిరిగి కట్టుకోవటానికి ప్రారంభించడం మనం చూస్తూ ఉంటాం. మే గాడ్ బ్లెస్ దిస్ స్టడీ.